సార్ నమస్తే. నమస్తే. గత కొన్ని రోజులుగా చూస్తా అంటే రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా, జర్నలిస్టులు, అరెస్టులు, ప్రత్యర్థుల మీద దాడులు, ఇవన్నీ ఎలా చూస్తారు? దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయ అంశాల్లో ఒకటి ఏంటంటే అదుపు తప్పిన సోషల్ మీడియా, అదుపు తప్పిన యూట్యూబర్సు లేదా జర్నలిస్టులు. దాని పర్యవసానంగా నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో 2 జర్నలిస్టులని అరెస్ట్ చేయటం, తర్వాత లేటెస్ట్గా కొంతమంది ఈ సెలబ్రిటీస్గా ఉంటూ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటూ సోషల్ మీడియాని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం, ఇవన్నీ అంశాలు సమాజం మీద భారీగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా సోషల్ మీడియాకు వచ్చేసరికి అదుపు తప్పిపోయి వాళ్ళ హద్దుల్ని దాటి, అంటే ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు, ఎట్లా విమర్శించాలా ఎలా విమర్శించకూడదు అనే హద్దులను కూడా విస్మరించి ఏది అనిపిస్తే అది మాట్లాడటం, లేదా లాంగ్వేజ్కి హద్దు లేకుండా తిట్టుకోవటం, ఆ స్థాయికి ఈరోజు సోషల్ మీడియా, యూట్యూబ్స్ కానీ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. దాన్ని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే కంట్రోల్ చేయాలి అంటే గతంలో లాంగ్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేయాలా, అదుపు తప్పుతుందో ఒక చట్టం తీసుకురావాలని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అయితే అవి సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదంటే భారతదేశంలో రాజ్యాంగంలో సోషల్ మీడియా వాళ్ళకి కానీ జర్నలిస్టులకు కానీ కొన్ని ఈ కండిషన్స్ కానీ కొన్ని ఈ రూల్స్ కానీ లేవు, చట్టాలు లేవు. మనం జర్నలిస్ట్ కానీ సోషల్ మీడియా కానీ భారత రాజ్యాంగంలో 99(1)A కిందకే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే అమెరికాలో జర్నలిస్ట్కి సపరేట్ చట్టం ఉంది. వాళ్ళ విధి విధానాలు, కోడ్ ఆఫ్ కాండక్టు, కొన్ని భాషలు, కొన్ని పదాలు, కొన్ని వర్డ్స్ వాడకూడదు అని కూడా అక్కడ స్పెసిఫై చేశారు. భారతదేశంలో అటువంటి నియంత్రణ లేకపోవటం వల్ల ఈ భావస్వేచ్ఛా స్వాతంత్రం కిందనే జర్నలిస్టులు కానీ సోషల్ మీడియాలు కానీ అది వర్తించే చట్టం ఉంది మనకి. సరే, ఇక్కడ ఇంకో ప్రధాన ప్రాబ్లం ఏంటంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులుగా మారి వాళ్ళు చేస్తున్న వికృత ప్రచారంగానే ఉండే, పోతున్న వికృత పోకడలుగానే ఉండే, దాన్ని ఆదర్శంగా తీసుకుని కొంతమంది ఇష్టారాజ్యంగా, అంటే వాళ్ళని ఏం చేయట్లేదు కదా మనం మాత్రం ఏం చేస్తారనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో పేటరేకపోతున్న తీరు మనం చూస్తున్నాం. దాన్ని ఎట్లా ఆర్టికల్ 19(1) ప్రకారం 1A ప్రకారం ఏమంటే భావ స్వాతంత్ర స్వేచ్ఛను ఉపయోగించుకొని నేను ఏదైనా మాట్లాడవచ్చు అన్న భావంలో ఉండి ఇష్టం వచ్చిన రీతిలో అదుపు తప్పి మాట్లాడుతున్న సందర్భం. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1A) కాకుండా ఆర్టికల్ 19(2) ఏం చెప్తుందంటే దానికి కొన్ని పరిమితులు విధించబడింది. ఏది మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, లేదా కొన్ని వినకూడని పదాలు యూట్యూబ్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టుకు ఉంటుంది, ఆ యూట్యూబ్స్ యాజమాన్యానికి ఉంటుంది. ఇవి అదుపు తప్పిపోయిన సందర్భం. దానివల్ల నిన్న తెలంగాణ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు 2 జర్నలిస్టును అరెస్ట్ చేసిన సంఘటన మీద మాట్లాడుతూ అసలు జర్నలిస్టులు ఎవరు, ఆ జర్నలిస్టు లిస్టు కావాలా, లేదా వాళ్ళని మాత్రమే మేము జర్నలిస్టుగా కన్సిడర్ చేస్తాం, రిమైనింగ్ వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే బట్టలోడ తీసుకొడతా అన్నారు. అంటే అంత తీవ్ర స్థాయిలో అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి మాట్లాడారు అంటే ఈ జర్నలిజం కొద్దిగా అదుపు తప్పి మాట్లాడకూడనిది, వేయకూడని కంటెంట్ ఇందులో వేయటం, మాట్లాడని భాష మాట్లాడటం జరుగుతూ ఉంది. దీన్ని కొంత కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత అయితే ఉంది. దానికి నేనేమంటానంటే, నా అభిప్రాయం ఏంటంటే, ప్రెస్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఇండియాలో ఉంది, అందులోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉంది, కాన్స్టిట్యూటెడ్ బై ప్రెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో యూట్యూబ్స్, సోషల్ మీడియా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ఇది మష్రూమింగ్ గ్రోత్ ఆఫ్ యూట్యూబ్స్ అంటాం. అంటే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన యూట్యూబ్స్ కానీ, లేదా జర్నలిస్ట్ కానీ, లేదా ఎనలిస్టులు కానీ విచ్చలవిడితనానికి కొంత పోవటం వల్ల ఈ భాష, అంటే వ్యూస్ కోసం భాష ఎక్కువ విపరీతమైన వాడకూడని భాష వాడుతూ ఉన్నారు. సో మనకి నేనేమంటానంటే సోషల్ మీడియా కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగానే సోషల్ మీడియా కౌన్సిల్ ఒకటి పెట్టుకొని, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని, ఒక విధి విధానాలు ఫ్రేమ్ చేసుకుంటే కొంతవరకు పరిమితుల్లో లోబడి ఉంటుందో అని చెప్పి మనం భావించవచ్చు. అసలు జర్నలిస్టు లేదా జర్నలిజం అనేది ఏంటంటే వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాగా ఉండాలి. అంటే జర్నలిస్ట్ మాట్లాడినా, ఎనలిస్ట్ మాట్లాడినా ఒక ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసి దాన్ని మాత్రమే, ఆ క్రెడిబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే షేర్ చేసినట్టయితే ఒక పద్ధతికి అలవాటు పడిపోవాల్సిన అవసరం ఉంది. ఈ విచ్చలవిడితనం కొంత తగ్గుతుంది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల క్రిటికల్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఫంక్షన్ ఉండాలి. ఆ ఫంక్షన్ కొంత లోపించటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో ప్రతిదానికి ఏం చెప్తున్నారంటే ఈ భావ స్వాతంత్ర స్వేచ్ఛ అంటారు. నేనేమంటానంటే నో ఫండమెంటల్ రైట్ ఈజ్ అబ్సల్యూట్ రైట్.
అది అబ్సల్యూట్ రైట్గా మనం ఫండమెంటల్ రైట్ని తీసుకోవడానికి వీల్లేదు. ఈ విధంగా మనం కొంత సోషల్ మీడియాలో కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుద్దంటే ఈ అదుపు తప్పిన సంఘటనలు, మొన్న తెలంగాణలో రేవతి అనే ఒక జర్నలిస్ట్ని, తన్వి యాదవ్ అనే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు చేసిన పని ఏంటి, ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆ రైతు ఫ్రస్ట్రేషన్తోటో అసంతృప్తితోటో ప్రభుత్వం మీద అనకూడని వినకూడని అదుపు తప్పి మాట్లాడాడు. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే అట్లా మాట్లాడించేటట్టు ఈ జర్నలిస్టులు చేయకూడదు. రెండోది, అతను తెలిసో తెలియకో ఆ రైతు మాట్లాడినప్పుడు ఈ యూట్యూబ్లో యాజ్ ఇట్ ఈస్ లేదా ట్విట్టర్లో అది ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేయకుండా బీప్ వేసేసి కొంత కంట్రోల్గా అందులో డిస్ప్లే చేసి ఉండుంటే బాగుంటుండే. మూడో అంశం, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఈ ఛానల్ పల్స్ ఛానల్ అనేది బీఆర్ఎస్ ఫండింగ్ ఇస్తున్న ఛానల్ కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటారు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవాళ రేపు కొన్ని పార్టీలకి కొమ్ము కాసే విధంగా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చినాయి. సరే, పార్టీలు యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా బేస్ చేసుకొని ఓటర్స్ని ప్రభావితం చేయాలన్న స్ట్రాటజిక్ డెసిషన్ అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ పార్టీని ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ ఏది కంటెంట్ వేయాలా ఏ కంటెంట్ వేయకూడదు అనేది కొంత కంట్రోల్లో లేకపోవటం వల్ల ఈ సోషల్ మీడియా యూట్యూబ్స్ అదుపు తప్పి భాష కంట్రోల్ లేకుండా పోవటం మనం చూస్తూ ఉన్నాం. అదే మనకి ఇప్పుడు దానివల్ల కొంతమంది వ్యూస్ రావటమే కాకుండా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ రకంగా చేస్తున్నారు. ఇంకొక అంశం మనకు వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి వచ్చి బాగా పేరు తెచ్చుకొని సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్కి మళ్ళీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల చూసామండి. ఎస్, గతంలో బెట్టింగ్ యాప్లు చేసి వాటన్నింటి కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ ముసుగేసుకుని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తానని చెప్పే మాట కూడా వస్తున్నాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గురించి ప్రస్తావించారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన క్వాలిటీసే ఇటువంటి క్వాలిటీస్ కాబట్టి అటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి అధికార ప్రతినిధి ఇస్తారు. ఈ మాట అన్నందుకు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. గతంలో ఎంపీగా పనిచేసిన మాధవ్ నూడుగా బట్టలు లేకుండా వీడియో కాల్ ఒకసారి సంచలనంలోకి వచ్చింది. సరే, ఆయన మీద కేసు పెట్టినప్పుడు అంతర్యుద్ధం వస్తుందని చెప్పాడు. ఇవి కూడా అదుపు లేని మాటలుగా మనం భావించవలసి ఉంటుంది. సరే, శ్యామల కానీ లేకపోతే ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేసి దానికి సపోర్ట్ చేసిన 11 మంది మీద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 183 సెక్షన్ 3A ప్రకారంగా కేసులు పెట్టారు. కేసులు పెట్టినప్పుడు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పబడుతున్న శ్యామల మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఒక పేరు, ఒక స్థాయి, ఒక స్థానం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి ఎదగటానికి ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే లాస్ట్ ఇయర్ 1000 మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా నాశనం అయిపోయి సూసైడ్ చేసుకున్నారు. 1000 ఇన్ తెలంగాణ యాజ్ పర్ ద డేటా. సో అంటే 1000 మంది కుటుంబాలు గవర్నమెంట్ డేటా ప్రకారం చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అయ్యి. అంటే వీళ్ళు చెప్పిన మాటలు బెట్టింగ్ రాసి నేను అక్కడికి వస్తున్నా. సో ఆ సావుల్ని ప్రేరేపించిన వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది కదా, ఒకటి. రెండో అంశం, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల ఎందుకు చేస్తున్నారు, తొందరగా ఎక్కువ మనీ వస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆయన భారీగా 1,000,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. సో దాని పేరుని, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల అతనికి 500 కోట్ల ఇన్కమ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో నిన్న 11 మంది మీద కేసులు పెట్టిన వాళ్ళలో హర్ష సాయి, శ్యామల వీళ్ళందరూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పబడుతున్న వాళ్ళు. సో వీళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? దీని మీద బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా తెలంగాణలో సజ్జనార్ ఐపీఎస్ తీవ్రమైన పోరాటం గతంలో చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు ఆయన. ఎందుకంటే దానివల్ల యువత మరీ ముఖ్యంగా సూసైడ్కి కూడా వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో డబ్బు పోగొట్టుకొని ఇంట్లో చెప్పలేక అప్పులు పాలై అప్పులు తీర్చలేక పరిస్థితికి వస్తుంది. ఈ విధంగా చనిపోతున్న కుటుంబాలని నాశనం చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న వాళ్ళు కొంత ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులు పెట్టిన తర్వాత కొంతమంది రిగ్రెట్ చేస్తూ క్షమించండి ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ పోవద్దని కొన్ని వీడియోస్ కూడా కొంతమంది రిలీజ్ చేశారు. ఈ శ్యామల వీళ్ళు రిలీజ్ చేయలేదు, అంటే వాళ్ళు ఇంకా రియలైజేషన్ రాలేదనుకుంటా. సో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల మళ్ళీ ఇంకొకరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా ఉండాలి ఒకటి. రెండోది, చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఇది కంట్రోల్లోకి తీసుకొచ్చే అవకాశం
ఉంటుంది. ఇక జర్నలిస్ట్ ముసుగులో ఏదైతే అదుపు ఆజ్ఞ లేకుండా వీళ్ళంతా యూట్యూబ్స్ సోషల్ మీడియా ప్రభావితం చేసి మాట్లాడకూడని భాష మాట్లాడుతున్నారో వాళ్ళను కూడా కొంత నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం గారు స్వయంగా అసెంబ్లీలో ఈ విషయం చాలాసేపు ప్రస్తావన చేశారు. అంటే ఆ స్థాయికి అదుపు తప్పిపోతుంది జర్నలిజం. ఒక ఎక్కడ ఉండాలా, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి అనేది కూడా తెలుసుకొని నియంత్రణలో ఉండి సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఈరోజు అనివార్యమైన పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ ముసుగులో వాళ్ళ ఇష్టానురీతిగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి. సమాజాన్ని పక్కదారి పట్టించడమే. జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నించడంలో తప్పులేదు, ప్రభుత్వం నిలదీయడంలో తప్పులేదు, అలాగే ప్రజలకు సమాచారాన్ని అందించడంలో కూడా తప్పులేదు, ప్రజల్ని చేతివందం చేయడంలో కూడా తప్పలేదు. కానీ ఆ ముసుగులో ఇష్టానురీతిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ భాష కంట్రోల్లో లేకపోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి భాష అదుపు తప్పి మాట్లాడి బూతులు మాట్లాడుతూ కొంతమంది అసలు బూతులు మాట్లాడటమే క్వాలిఫికేషన్గా ఉన్నారని చెప్పి పదవులు వచ్చిన సందర్భం గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం. అంటే బూతులు ఎక్స్పర్ట్స్ని కూడా పదవులు ఇవ్వటం వల్ల కొన్ని పార్టీలు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాయి. నెంబర్ 1. అదే బాటలో జర్నలిస్టులు ఎనలిస్టులు కూడా ఆ భాషని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భాష అదుపు లేకుండా బూతులు పంచాంగంతో జర్నలిజమో లేకపోతే అనలిస్టో యూట్యూబ్సో ముందుకెళ్తా ఉన్నాయి. వాటిని కొంత అదుపులోకి పెట్టుకోవాలా, కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కూడా కొద్దిగా రియలైజేషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. సార్, గతంలో రఘురామకృష్ణరాజు గారు ఏదో సందర్భంగా తెలుగు భాష గురించి మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి ఆయన కొట్టి హింసించిన పరిస్థితి చూసాం. అలాగే మొన్న మాధవ్ తన మీద ఒక కేసుని ఎంక్వైరీకి రమ్మంటే నన్ను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తుంది అన్నాడు. అది కూడా రాజద్రోహమే. అది రాజద్రోహం అయినప్పుడు ఇది తీవ్రమైన రాజద్రోహం. అంటే వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం అనేది తీవ్రమైన నేరమే. మరి ఈ వ్యవస్థ అతని పట్ల ఏం చర్యలు తీసుకుందంటారు? ఏం చర్యలు తీసుకుంటే బాగుండేదంటారు? ఇప్పుడు మాధవ్ మాజీ ఎంపీ మీద ఒక కేసు విషయంగా నోటీస్ ఇచ్చినప్పుడు అంతర్యుద్ధం అని అనటం అది దేశ ద్రోహ నేరం కింద వస్తుందని మనం గతంలో చాలా వీడియోస్లో ప్రస్తావన చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం తీసుకుంటున్నారంటే వీళ్ళు దానికి బేసు భావ స్వాతంత్ర స్వేచ్ఛ. నేను మాట్లాడితే నన్ను అరెస్ట్ చేస్తారా? మాట్లాడితే అరెస్ట్ చేయరు. మాట్లాడకూడదని మాట్లాడితే, విద్వేషాలను రెచ్చగొడితే, గ్రూపుల్లో ఘర్షణకి దారితీసే విధంగా మాట్లాడితే అప్పుడు అది భావ స్వాతంత్ర స్వేచ్ఛ కిందకి రాదు. అటువంటి లేకుండా కొంత ఈ తెలుసుకోవాలి, ఈ లైన్ ఎక్కడ వరకు మనం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు అనేది. అంతేగాని ప్రతి దానికి భావ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, విద్వేషాలను రెచ్చగొడితే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోకూడదు. ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా దీన్ని కట్టడి చేసే పనిలో ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠినంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. రఘురామకృష్ణరాజు గారిని దండించిన ఆ వ్యవస్థే నేడు మాధవ్ని వదిలిపెట్టింది కూడా అదే వ్యవస్థ. ఆనాడు ఒక న్యాయం, ఈనాడు ఒక న్యాయం అంటూ చాలామంది నిలదీస్తున్నారు. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? అంటే మీరు అనేది ఏంటంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు వ్యవహరించిన తీరు విధానం, వాళ్ళు కొంత ఒక స్టెప్ ముందుకెళ్ళి డ్యూటీని కంటే 2 స్టెప్పులు ముందుకెళ్ళి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పెద్దల కళ్ళల్లో ఆనందం చూడటానికి హద్దుమీరి ప్రవర్తించి అరెస్టులు చేసిన సంఘటన మనం అన్నీ చూసాం. చాలా కేసెస్ ఉన్నాయి, ఒక్క రఘురామకృష్ణరాజే కాకుండా. కానీ ప్రభుత్వం మారినప్పటికీ ఈరోజు మరి అదే పోలీసులు, అదే యూనిఫాము, అదే డ్యూటీ, అదే అధికారాలు. కాకపోతే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే పైనుంచి రాజు ఎలా ఉంటాడో యథా రాజా తదా ప్రజ. దానివల్ల ఈ డిఫరెన్సెస్ మిగతా అధికారుల్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తిగా వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొంత టైం పడుతుంది, ఒక్కసారిగా మార్పు రావడం సాధ్యం కాకపోవచ్చు. సార్, రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆ పార్టీని ఈ పార్టీ, ఈ పార్టీని ఆ పార్టీ తిట్టుకోవటం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం, అసభ్యంకరమైన పదాలు, మనం చెప్పుకోలేని ఉచ్చరించలేని పదాలు కూడా వాడటం చూస్తున్నాం. కార్యకర్తలను అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకులు వాళ్ళని రెచ్చగొట్టి వాట్సాప్లో మెసేజ్లు పంపించి సర్క్యులేట్ చేపిస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయట్లా. ముందు ఆ నాయకుడిని అరెస్ట్ చేస్తే, అతనికి దండిస్తే, శిక్షిస్తే ఈ కార్యకర్తలు కంట్రోల్లోకి వస్తారు. అలా చేయబోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇదే ఎగ్జాంపుల్, నేను మొన్న తెలంగాణ రాష్ట్రంలో 2 జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. వాళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు జర్నలిస్టులు కానీ, యూట్యూబ్ వాళ్ళు కానీ, లేదా ఎనలిస్టులు కానీ, అందులో సిబ్బంది కానీ
జనరల్గా ఆ ఓనర్కు ఉన్న భావజాలాన్ని బట్టి వాళ్ళ ఐడియాలు, వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎంప్లాయీస్ వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కంటే కూడా అసలు దాన్ని ప్రోత్సహించింది ఎవరు, ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వీళ్ళని ప్రోత్సహించి సపోర్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచి పైనుంచి కిందకి రావటం వల్ల వ్యవస్థ కంట్రోల్ అవుతుంది. కింద స్థాయి ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేయటం వల్ల, పై స్థాయి మనుషులు అలానే ఉండటం వల్ల ఈ వ్యవస్థ అంత తొందరగా ప్రక్షాళనలోకి వచ్చే అవకాశం లేదు. అంటే వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు తప్ప పార్టీలుగా నాయకులుగా ఇబ్బంది పట్టలేదండి. అక్కడ విషవృక్షం ఒకటి ఉంటే దాన్ని పునాదులతో పెకలిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా ఉంటుంది. అలా కాకుండా ఆ విషవృక్షణ అలాగే ఉంచి ఏర్లు కట్ చేసిన వల్ల ఉపయోగం. అదే ఘటన మనకి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకి వెళ్ళినప్పుడు విధ్వంసం సృష్టించారు కొంతమంది పెద్ద మనుషులు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు. సో ఇప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగింది, ఆ కింద స్థాయి వాళ్ళని అరెస్టులు చేయటం వల్ల పై స్థాయిలో ఎవరైతే రూపకర్త ఉన్నాడో అటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే కదా ఇటువంటి జరగకుండా ఉండటానికి అవకాశం ఉండేది. సో అది జరగనంతకాలం కింద స్థాయి వాళ్ళ మీదే కేసులు పెట్టి కింద స్థాయి వాళ్ళ మీదే లేకపోతే అరెస్టులు చేసుకోవటం వల్ల పెద్ద స్థాయిలో ఉన్న రూపకర్తలు ఎవరైతే ఉన్నారో, డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరున్నారో, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కనుక పట్టుకొని టార్గెట్ చేసి అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తే వ్యవస్థ సెట్ అవుతుంది. లేకపోతే కింద స్థాయి వరకే పరిమితం అయితే పైన ఉన్నాడు అంతే ఉంటాడు, మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంటుంది సిచ్యువేషన్. నిన్న కాక మొన్నండి పొంగనూరులో రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తని దారుణంగా హత్య చేశారు. ఆ కేసులో 2 అరెస్ట్ చేశారు. చేపించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జోలికి ఇంతవరకు ఆ పోలీస్ శాఖ కానీ ఆ వ్యవస్థ కానీ వెళ్ళా. దాన్ని ఎట్లా చూస్తారు? ఇదే ఇంతకుముందు నేను ప్రస్తావించిన ఎగ్జాంపుల్ కూడా రామకృష్ణని హత్య చేశారు. ఆయన ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో రిలీజ్ చేశారు, నాకు ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇచ్చాడు, వీడియో రిలీజ్ చేశాడు. ఒక పర్టికులర్ పేరు కూడా చెప్పాడు, సిఐ పేరు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తులు లేదా పర్టికులర్ సిబ్బంది లేదా యంత్రాంగం ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ఆదేశాలతోటి ఇతన్ని చంపమని ప్రోత్సహించింది ఎవరు? అది ఏ రెడ్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కావచ్చు. మనం అది ఇన్వెస్టిగేట్ చేసి రూట్ కాజ్ ఎక్కడుంది అక్కడి నుంచి కనుక కంట్రోల్ చేయగలిగితే తప్ప వ్యవస్థ కింద స్థాయి వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయినంత మాత్రాన సెట్ అయ్యే అవకాశం లేదు. అది మీరు చెప్పినట్టు రామకృష్ణ హత్య కావచ్చు, చాలా సంఘటనలో మనం చూసాం ఈ విషయాలు. గత 5 ఏళ్ల పాలనలో అక్కడ కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఎలా దిగజారిపోయాయో, ఎంత భ్రష్టు పట్టిపోయాయో, రాజకీయ నాయకులకు ఎలా అడుగులకు మడుగులు వచ్చారో చూసాం మనం. అలా 80% ఉన్న వ్యవస్థలని ప్రక్షాళన చేయడం అంటే చేసే అవకాశం ఉందంటారా? వాళ్ళందరిని మార్చి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 9-10 నెలల కాలంలో చాలామంది శ్రేణులు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక కాండ సృష్టించి హింసించింది చాలామందిని, ప్రత్యర్థుల్ని. మరి ఎన్డీఏ వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు, కొంత స్లోగా వ్యవహరిస్తుందా అని కొంత అసంతృప్తి ఉంది. కానీ రియాలిటీ ఏంటంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని తీసుకుంటూ పోవటం, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యవస్థలో ఆ ఉద్యోగస్తులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరినీ సామూహికంగా ఒక్కసారిగా గంపగొత్తగా తీసి మార్చి ఇంకొకరిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకొని గవర్నమెంట్ నడిపే కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళ వాసనలు ఉన్నవాళ్ళు గవర్నమెంట్లో అట్లా చెడుకి అలవాటు పడి ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ రోజుకి కూడా అది ఇంకా ప్రక్షాళన జరగలేదు, జరిగే దిశగా వెళ్ళటానికి కొంత టైం పడుతుండొచ్చు. అంటే కార్యకర్తలు కూడా సమానంగా ఉండి వాస్తవాన్ని ప్రశ్నించడం తప్పులేదు, కానీ నిందించడం, దుందుడుగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదంటారు. అంటే నేనేమంటానంటే గతంలో గవర్నమెంట్ ఏదైతే చేసిందో హింసాత్మకమైన అడ్డు అదుపు లేకుండా హింసించి ప్రత్యర్థుల్ని నాశనం చేసి చంపేసి కుట్ర చేసి ఇవన్నీ చేసింది కదా. మరి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అది చెయ్యొద్దు, అదే చేయమని కాదు కదా వీళ్ళు ఓట్లేసి గెలిపించుకుంది. అటువంటి ఉండొద్దు అనే లక్ష్యంతో ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, అదే హింస వీళ్ళు కూడా చేయటం వల్ల వీటికి మళ్ళీ గతంలో పార్టీకి డిఫరెన్స్ ఏంటి? నంబర్ 3, వీళ్ళు చేయవలసింది వీళ్ళు చేస్తుంది, వీళ్ళు ముందుకెళ్తున్న విధానం ఏంటి? లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లీగల్ ఫ్రేమ్వర్క్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఫ్రేమ్వర్క్లో మాత్రమే అరెస్టులు చేస్తూ ఉన్నారు. గతంలో చేసినట్టు ఏది లా చూడకుండా లేకపోతే రూల్స్ అతిక్రమించి అరెస్టులు శిక్షలు వేయటం లేదు, వేయొద్దు అని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం అభినందించాలి. కాకపోతే పార్టీ శ్రేణులు కానీ ఓటర్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది కొంత సంయమనం పాటించాలా. ఎందుకంటే ఎవరో ఒకరు అక్రమాలు చేసిన వాళ్ళ లిస్ట్ ఇవాళ కాకపోతే రేపు 1 by 1 వెలుగులోకి వస్తుంది. దానికి కొంత టైం తీసుకుని
తీసుకుంటున్నారు. ఎవిడెన్స్ అంతా తీసుకున్న తర్వాత సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అరెస్ట్ చేయటం అనేది వీళ్ళు ఒక ప్రిన్సిపల్గా ముందుకెళ్తున్నారు. దానికి కొంత టైం పడుతుంది కాబట్టి కార్యకర్తలు లేకపోతే శ్రేణులు కూడా దాని సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఐఏఎస్లు, ఐపీఎస్లు హైకోర్టులో తలకాయ దించుకుని వచ్చిన పరిస్థితులు చూసాం. ఇవాళ పాలనలో ఆ పరిస్థితి లేదు. అంటే మార్పు ఏమన్నా మొదలైందంటారా? మార్పు మొదలైంది, కానీ మార్పు రావడానికి టైం పడుతుంది. మీరు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రస్తావన తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ వారెంట్ ఇవ్వటమో సస్పెన్షన్ చేయటం అనేది గతంలో గుజరాత్లో ఒకరికో ఇద్దరికో జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 3 ఆ స్థాయి వ్యక్తుల్ని సస్పెన్షన్లో పెట్టి ఎంక్వైరీ చేయటం అనేది ఇది కూడా ఒక కొత్త రికార్డే. సో ఏమంటే ఇటువంటి విధానాలు ఒక ఎవిడెన్స్ బేస్ చేసుకొని ముందుకెళ్ళటం వల్ల స్లోగా మిగతా వాళ్ళకి కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ టైం పడుతుండొచ్చు, కానీ మార్పుకి టైం పడుతుంది ఖచ్చితంగా. సోషల్ మీడియాలో అయితే బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీ నాయకులు ఎలా ప్రలోభపరిచినా, రెచ్చగొడే ప్రయత్నం చేసినా కార్యకర్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా విరిగా వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రవీంద్రబాబు గారు చెప్పిన సలహాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం.